హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మంచి సింగిల్ ఫోటో లిరికల్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో అయితే చాలా బాగుంది, మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, స్టార్టింగ్లో మీరు ఒక వీడియో చూసారు కదా, అలాంటి వీడియోస్ మీరు ఎడిట్ చేసుకోవడానికి మీకు కొన్ని మెటీరియల్స్ అయితే కావాలి. దానికి నేను యూజ్ చేసిన మెటీరియల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ లింక్స్ అనేవి ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే కైన్మాస్టర్ అప్లికేషన్ అనేది మీ మొబైల్లో ఉండాలి. మీ మొబైల్లో కైన్మాస్టర్ అప్లికేషన్ అనేది లేకపోతే నేను డిస్క్రిప్షన్లో వితౌట్ వాటర్ మార్క్ కైన్మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇందులో కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 16:9 రేషియో సెలెక్ట్ చేసుకొని కింద క్రియేట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా వస్తుంది. ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్లో మెటీరియల్ లింక్స్ అనేవి ఇచ్చాను కదా, అందులో ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేయండి. ఫ్రెండ్స్, స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీ ఫోటో సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఫొటోస్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఇందులో మీరు ఏ ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, నాకు కావాల్సిన ఫోటో ఈ ఫోటో కనుక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ కన్నట్లు ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకొని పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుని పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎండ్ వరకు జరపండి. ఈ వీడియో ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత నేను డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ ఇచ్చిన లింక్స్లోని ఒక బెంచ్ పిఎన్జీ అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఆ పిఎన్జీ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న పిఎన్జీ ఎక్కడైతే పెట్టుకున్నారో ఆ పిఎన్జీ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని పెద్దగా 2 ఫింగర్స్తో ఇట్లా జూమ్ చేసుకోండి. ఇట్లా జూమ్ చేసుకొని కింద కన్నట్లు ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకొని పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇట్లా ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్లో ఒక లిరికల్ వీడియో అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న లిరికల్ వీడియో ఎక్కడైతే పెట్టుకున్నారో ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అదే వీడియోపై మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ వీడియో అనేది బ్లాక్ స్క్రీన్లో ఉంది కదా, వీడియోపై క్లిక్ చేయండి. కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేసి స్క్రీన్ అనే దీనిపై ఇట్లా క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, తర్వాత బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది, చూసారు కదా. తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత దీన్ని లెఫ్ట్ సైడ్ కన్నట్లు ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకొని పెట్టుకోండి. మీకు ఎంతవరకు కావాలో అంత ఇట్లా జూమ్ చేసుకొని కరెక్ట్గా ఈ పై కన్నట్లు మిడిల్లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత నేను ఇచ్చిన మెటీరియల్స్లోని ఒక రెయిన్ వీడియో అనేది ఉంటుంది, ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆ వీడియో ఎక్కడైతే పెట్టుకున్నారో ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే వీడియోపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని వాల్యూమ్ అనేది ఆఫ్ చేయండి. ఇట్లా ఆఫ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇది బ్లాక్ స్క్రీన్లో ఉంది, బ్లాక్ స్క్రీన్ పోవాలంటే కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్ అనేది దీనిపై ఇట్లా సెలెక్ట్ చేసుకున్నారంటే బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. దాని తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత దీన్ని 2 ఫింగర్స్తో ఇట్లా కరెక్ట్గా వీడియోకి అడ్జస్ట్మెంట్ అనేది ఇట్లా చేసుకోండి. ఫ్రెండ్స్, ఇట్లా చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ వీడియో ఎలా ఉంటుందని నేను మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా బాగుంది, మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయకపోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో దాని తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేయండి.
స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచేసి ఫ్రెండ్స్ మన వీడియో అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు వీడియో అనేది మనం సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే పైన రైట్ సైడ్ కార్నర్లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో క్వాలిటీ మీకు ఎంతైతే కావాలో అంత క్వాలిటీ ఇట్లా పెట్టుకొని సేవ్ యాజ్ వీడియో అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.